అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. బలం, బలహీనత ఇవి 2 ఎప్పటికీ కలవవండి. సమాజం 2గా విడిపోవడానికి కారణం ఈ బలం, బలహీనత. ఆ బలహీనతకు అనేక కారణాలుంటాయి. ఈ బలానికి కూడా అనేక కారణాలుంటాయండి. దేనివల్లనైనా గానీ నువ్వు బలవంతుడివి కావచ్చు. నీ కులం వలనైనా, నీ మతం వలనైనా, నీ చుట్టూ ఉన్న ఆ డబ్బులిస్తే వాగే మంద ఉన్నా, లేకపోయినా అధికారం ఉన్నా, లేకపోతే గ్లామర్ ఉన్నా, ఏదైనా గానీ నిన్ను బలవంతుని చేయొచ్చు. ఇవి ఏమీ లేనివాడు బలహీనుడు. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు తిడుతున్న తీరు చూస్తే చాలా చాలా బాధేస్తుందండి. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రాజకీయంగా ఒంటరివాడని, రాజకీయంగా తనకంటూ సొంత క్యాడర్ లేదని, పైగా తెలంగాణ వాడని, ఇంకా మేబీ కుల ఈక్వేషన్స్ కూడా ఉన్నాయేమో నాకు తెలీదు. అంత సపోర్ట్ లేనివాడని, ఏమీ చేసుకోలేనివాడని, తిరిగి మనం ఎన్నన్నా మనల్ని ఏమీ అనలేనివాడు అని చెప్పేసి, లేకపోతే పేటీఎం వాడని, అంటే డబ్బులకు అమ్ముడుపోతాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అని, డబ్బులకు సంకలు నాకుతాడని, డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు, లేకపోతే డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతాడు అని మీమ్స్, ట్రోల్స్ చేసి గత 2-3 రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వర గారిని ఎంతగా అవమానించాలనో అంతగా అవమానించారండి జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. నీకేం పని? నువ్వు తెలంగాణ వాడివి, నువ్వు ఆంధ్ర రాజకీయాల గురించి నీకెందుకు? నీకు డెడ్ లైన్ విధిస్తున్నాం, ఖబర్దార్, నీ అంతు చూస్తాం, నువ్వు బయటికి తిరగలేవు అని చెప్పేసి ఇష్టారీతిన వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు మాట్లాడడం అత్యంత బాధాకరం అండి. శోచనీయం, గర్హనీయం, అమానవీయం, అసలు అప్రజాస్వామికం. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, నియంతృత్వ పాలనలో ఉన్నామా అన్నది ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలండి. అసలు వీళ్ళ అండి మాట్లాడేది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు క్లియర్గా చెప్పారు, అన్నీ కూడా చెప్పారు. నాకు ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఏ కోర్ కమిటీ మీటింగ్లో దీని గురించి డిస్కషన్కి వచ్చింది, ఆ కోర్ కమిటీ సభ్యుడు నాకు చెప్పాడు, పేరు చెప్తే బాగుండదు అని చెప్పేసి అన్నీ కూడా చెప్పాడు. ఆయన ఒక డ్రామా సృష్టించాడంట. ఆ డ్రామా సృష్టించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారంట. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అమ్ముడు పోయి ఆయన పేటీఎం మాటలు మాట్లాడాడు అని చెప్పేసి ఒక చదువుకున్న ప్రొఫెసర్ని, 10 మందికి చదువు చెప్పే ప్రొఫెసర్ని ఇంత దారుణంగా, ఇంత హేయంగా, ఇంత పాశవికంగా తిట్టడం, ట్రోల్స్ చేయడం, మీమ్స్ చేయడం, అతన్ని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసమండి? ఒకసారి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ ఎన్ని చెప్పాడు? సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాడు, తర్వాత చేశాడా? ఇప్పుడు వాళ్ళ రూల్ ప్రకారం అతన్ని ట్రోల్ మీమ్ చేయాలన్నా లేదండి? 30,000 మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయ్యారన్నారు. మరి మిస్ అయ్యారా? నీగా వర్గాలు చెప్పినారు. ఏ నీగా వర్గం చెప్పింది? పేరు చెప్పగలవా? పేరు చెప్పనంత వరకు నిన్ను ట్రోల్ చేయొచ్చా? మీమ్స్, ట్రోల్స్ నీకు సూట్ అవుతాయా పవన్ కళ్యాణ్? ఇక్కడ కేవలం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక చిన్న వ్యక్తి అన్న ధైర్యంతో, అతను తిరిగి ఏమీ అనలేడు అన్న ఒక ధైర్యంతో వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పారు అని ఎక్కడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పలేదు. అసలు మా పార్టీకి కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ సంబంధమే లేదు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే నేను చేశాననో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేస్తున్నానో వారు చెప్పలేదు. కానీ జనసేన వాళ్ళు, నాదెండ్ల మనోహర్ అడిగితేనే వాళ్ళు నన్ను ఉపసంహరించుకో అంటేనే నేను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను, నాకు ఎవరూ చెప్పలేదు అనుకొని, నేనే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అనుకొని నేను ఉపసంహరించుకుంటున్నాను అన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. అమ్మకు నీ అమ్మకు ఉన్నంత తేడా ఉంది. అసలు ఆకాశానికి భూమి మధ్యకు ఉన్నంత గ్యాప్ ఉంది. ఇది గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి. అంటే ఒక చిన్నవాడు, లేకపోతే ఏ డబ్బు లేనివాడు, హోదా లేనివాడు, క్యాడర్ లేనివాడు, పరపతి లేనివాడు మాట్లాడకూడదు. మాట్లాడితే ఇట్లా విరుచుకు పడతారు. ఇంకా ఎంత దూరమైనా అతన్ని లాక్కెళ్ళడానికి వెనకాడరు అన్నదానికి ఈ ఉదంతమే చక్కటి ఉదాహరణ అండి.
వైజాగ్లో డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. ప్రూవ్ చేశారా? మరి మిమ్మల్ని ట్రోల్ చేయాలనా, లేకపోతే మీ మీద మీమ్స్ చేయాలనా? 5,000 కోట్లు ఖర్చు పెట్టారు పెయింటింగ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసుకోవడానికి అన్నారు. వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 135 కోట్లు అయ్యాయి ఉన్న పెయింటింగ్ తీసేసి కొత్త పెయింటింగ్ వేయడానికి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లకి 5 ఏళ్లలో అని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి మనం మీమ్స్ ట్రోల్స్ చేయొచ్చా? సిద్ధం సభలకు గవర్నమెంట్ బస్సులు వాడుకున్నారు, డబ్బులు కట్టలేదు అని వాళ్ళే మాట్లాడారు. తర్వాత అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే ఏం చెప్పారు? 89 కోట్లు ఎలక్షన్స్ అవ్వకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ నుంచి గవర్నమెంట్కు ఆ డబ్బులు వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అని చెప్పేసి వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మనం మరి మీమ్స్ ట్రోల్స్ వేయొచ్చండి? 14 లక్షల కోట్లు అప్పు చేశారు అన్నారు. వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా మొత్తమైన అప్పు 6,30,000 కోట్లు, అందులో 2,90,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే అప్పు అయిందని చెప్పేసి వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి మనం మీమ్స్ ట్రోల్స్ వేయచ్చా అండి? వాళ్ళు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఏదో అన్నట్లు వాళ్ళు వ్యవహరించడం. పైగా నేను నెల రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నానండి, మీడియాని కొంటున్నారు అని చెప్పేసి నేను నెల రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మన దురదృష్టం, నువ్వు డబ్బులు ఇస్తే నిన్ను పొగుడుతా, నువ్వు ఇవ్వకపోగా వేరేవాడు ఎక్కువ డబ్బులు ఇస్తే నిన్ను తిడతా అనే మనుషులు ఉన్నంత కాలం ఇంకా మనం సమాజాన్ని ఏం చేయలేమండి, మనం బాగుపరచలేము. నీకు డబ్బులు ఇస్తే నిన్ను పొగుడుతా, ఇవ్వకపోతే నిన్ను తిడతా అంటే ఎంతమందికని డబ్బులు ఇస్తే కూర్చుంటాం? పైగా ఎన్ని రోజులని అటువంటి వాళ్ళని మనం మేపుతామండి? మా నాన్న ఒకటి చెప్పేవాడు, కుంటి గుర్రాన్ని ఎన్ని రోజులు సాగగలమురా అని. ఒకటి గుర్రం ఉండేది పరిగెట్టడానికి, లేకపోతే మనల్ని మోయడానికి ఎవరైనా కానీ. లేదు ఆ గుర్రానికి జబ్బు చేసి కుంటిదైతే అభిమానంగా కొద్ది రోజులు పెట్టుకోగలం, సంవత్సరం 2 నెలలు పెట్టుకోగలం. ఎన్ని రోజులు సాగుతాడు? వాడి శక్తి లేనప్పుడు వాడు ఎన్ని రోజులు సాగుతాడు? ఇప్పుడు మనం అధికారంలో లేమని, మన దగ్గర ఉండడం వేస్ట్ అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకా మనం ఏమీ చేయలేమండి అటువంటి వాళ్ళని. ఇప్పుడు సమాజంలో నేను నిన్ను తిడితేనో, నువ్వు నన్ను తిడితేనో సమాజం నిన్ను హర్షించదు. వ్యవస్థలపైన నిరంతరం పోరాడుతూనే ఉంటాం. వ్యవస్థలు అన్నవి బలోపేతంగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అన్నది అది ఎప్పటికీ దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. ఎప్పుడైతే వ్యవస్థలు గాడి తప్పుతాయో ప్రజాస్వామ్యం అనే దానికి అర్థము పరమార్థం లేకుండా పోతుంది. ఆ విషయాన్ని అమ్ముడు పోయే వాళ్ళే తెలుసుకుంటే బాగుంటుంది. నాకు నువ్వు డబ్బులు ఇలా నేను వెళ్ళిపోతా, నేను నిన్ను తిడతా, ఘోరంగా తిడతా. ఎవరైనా ఇప్పుడు నన్ను తిట్టారనుకోండి, ఏమవుతుంది? నేను ఏ రోజు కూడా వ్యక్తులతో పోరాటం చేయలేదు. వ్యక్తులతో నాకు అసలు ఏ గొడవలు లేవు. నేను ఇది 100 సార్లు చెప్పింటాను. నేను తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు నన్ను ఎంత తిట్టినా నేను ఒక్క మాట కూడా అరే ఓరే అని కూడా ఏ రోజు ఎవరిని అనలేదు. బికాజ్ వ్యక్తులతో పోరాడితే ఏం రాదండి, టైం వేస్ట్. వ్యవస్థల్ని ప్రభావితం చేసే వాళ్ళపైన పోరాటం చేయాలి. వ్యవస్థలు గాడి తప్పుతుంటే ఆ వ్యవస్థల్ని చక్కగా పెట్టడానికి మనం పోరాటం చేయాలి తప్పితే వ్యక్తులపైన కక్షతోనూ నాకంటే వాడు ఎదిగిపోతున్నాడు, నాకంటే వాడు గొప్పవాడు, లేకపోతే నాకంటే ఇంకా ఇదిగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ మీద అక్కస్తోనూ మాట్లాడితే మన క్యారెక్టర్ ఏంటన్నది బయటపడుతుంది. ఒకటి డబ్బులకు అమ్ముడు పోవడము, 2 అసూయతో అక్కసుతో రగిలిపోవడము, ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మాట చెప్పారండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు 1 to 1 కూర్చొని మాట్లాడేటప్పుడు ఈ మాట అన్నారు. ఇది నాకొక్కడికే కాదు, ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్న వాళ్ళు, రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. దాన్ని మీరు మనసులో ఎప్పుడు పెట్టుకోండి. ప్రదీప్, 3 విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో, నేను నీకు చెప్తున్నాను. 1, నీకు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నువ్వు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు నీకు ఈ 3 చాలా చాలా ముఖ్యం. 1 చిక్కటి చిరునవ్వు, అన్న స్టైల్లోనే చెప్తాడు. ఏం ప్రదీప్? చిక్కటి చిరునవ్వు. 2 ఆప్యాయతతో కూడిన పలకరింపు. 3వది నీకు నచ్చలేదనుకో నవ్వి పక్కకెళ్ళు. నువ్వు ఒక మాట కూడా మాట్లాడకు, ఆ మాట నిలిచిపోతుంది ప్రదీప్. నువ్వు ఎప్పుడు మాట్లాడుకున్నావు. సో నేను ఏ రోజు కూడా ఇప్పుడు TV5 సాంబా గురించి కానీ, వెంకటకృష్ణ గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ నేను వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడింది చూపించి దానిపైన మనం మాట్లాడతాం. ఎక్కడ కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కానీ, వాళ్ళ ఆహార్య వ్యవహారాల గురించి కానీ, హావభావాల గురించి కానీ నేను ఏ రోజు కూడా మాట్లాడను. ఇప్పుడు ఎల్ముండల సాంబా అంటే ఎందుకన్నాం? ఆ మాట అతనన్నాడు. ఆర్తనాదాల మూర్తి అంటే అతను ఆర్తనాదాలు పెడుతున్నాడు.
ఏదో వేరే వాళ్ళ కుటుంబ విషయాలు తీసుకొచ్చి రోడ్డున పడేస్తూ అక్కడ పంచాయతీలు పెట్టి ఇవన్నీ చేసి అమ్మాయిల కోసం ఏడుస్తుంటే అతన్ని ఆర్తనాదాన్ని మూడుతున్నాం. వెంట్రుకకి ఇష్టాన్ని ఎందుకు పెట్టి అతనే అన్నాడు. ఏందో ఏదో ఎక్కడో మూలాల్లోని కేశాలు శూలాల్లాగా అవి పెనేసుకొని పోతాయి అది ఇది అని చెప్పేసి అప్పుడు ఏందో డైలాగ్ కొట్టాడు. సో ఆయనను వెంట్రుకకి ఇష్టాన్ని టాల్కమ్ పౌడర్ ఏదో అన్నాడు. సో వీళ్ళు అన్న మాటల్ని మనం ఉటంకిస్తూ మనం మాట్లాడడం తప్పితే ఇప్పుడు వెంకటకృష్ణకి ఎంత ఆస్తుంది, వెంకటకృష్ణ వ్యక్తిగత జీవితం ఏంది, TV5 సాంబశివరావుకి ఎంత ఆస్తుంది, అతని వ్యక్తిగత జీవితం ఏంది, లేకపోతే మహాన్యూస్ ఇలా గురించి మనం ఏ రోజు మాట్లాడలేదు. మనకు అవసరం లేదు. నాకు అందరి నెంబర్లు నా దగ్గర ఉన్నాయండి. నేను ఎవరికి ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. ఫోన్లు చేసి రారా తెలుసుకుందాం, నువ్వెంత నేనెంత, నీ కథ చూద్దాం నా కథ చూద్దాం, నీ స్థితిగతులు ఇంత నా స్థితిగతులు ఇంత, నీ ఆస్తి ఇంత నా ఆస్తి ఇంత, నీ పలుకుబడి ఇంత నా పలుకుబడి ఇంత, నీ గొప్పతనం ఇంత నా గొప్పతనం ఇంత, నేను నిన్ను చూస్తాను నిన్ను నువ్వు నా అంత చూడు, ఈ చిల్లర పంచాయతీలకి నేను దూరం అండి. ఐ హేట్ దెమ్. ఎందుకంటే అట్లా ఏదైనా ఎవరైనా అన్నప్పుడు మనం మాట్లాడామనుకోండి మన వ్యక్తిత్వాన్ని మనం తగ్గించుకున్నట్లే. స్థాయి లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదండి. ఇట్స్ నో పాయింట్ డిస్కసింగ్. కానీ ఎప్పుడైతే అటువంటి వాళ్ళు డబ్బులకు ప్రలోభాలకు లొంగి ఇతరుల కోసం మాట్లాడడం మొదలు పెడతారో ప్రజాస్వామ్యం అన్నది అక్కడే అపహాస్యం పాలవుతుంది. ఈరోజు 99% ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని విమర్శించే వాళ్ళు, తిట్టేవాళ్ళు అంతా కూడా ఆయనను పేటీఎం అంటున్నారు. కానీ వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోయి వాళ్ళు ఇచ్చే డబ్బులు, తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఇచ్చే డబ్బుల్ని తీసుకొని ఆ మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ చేసి ఆయనని బద్నాం చేస్తున్నారు. ఇప్పుడు మనం సపోర్ట్ చేసామనుకోండి ఏమంటారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని సపోర్ట్ చేస్తున్నారు చూడండి, వీళ్ళంతా పేటీఎం బ్యాచ్ అంటారు. కానీ ఒక ఒంటరి వ్యక్తి, నేను ఏ రోజు కూడా మీరు గమనిస్తే అండి, ప్రొఫెసర్ నాగేశ్వర గారిని కానీ లేకపోతే ఎవరైనా విశ్లేషణ చేసే వాళ్ళని కానీ, తెలకపల్లి రవి గారిని కానీ ఇంకొకరిని కానీ, వారు మా పార్టీలని 100 సార్లు విమర్శించింటారు. నేను ఏ రోజు కూడా టచ్ చేయలేదు. మీరు ఒకటి గమనించండి, బాగా చదువుకున్న వాళ్ళని, వాళ్లకు సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళని, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కేఎస్ ప్రసాద్ గారిని కూడా ఏ రోజు నేను విమర్శించలేదు. కేఎస్ ప్రసాద్ గారు ఆయన చెప్పాలనుకుని చెప్తాడు. నాకు వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు కేఎస్ ప్రసాద్ గారు. నేను ఆయన్ని ఏ రోజు కూడా నేను విమర్శించలేదు. ఎందుకంటే ఒక అనాలిసిస్ చేసేవాళ్ళు ఈ ఉత్తర పార్టీ వాళ్ళు అంటారు, అవతల పార్టీ వాళ్ళు అంటారు. అండ్ ఏ రోజు కూడా అండి నేను ఎవరికై ఇంతవరకు నా జీవితంలో ఫోన్ చేసి నాకు సపోర్ట్గా నువ్వు ఇది మాట్లాడు, నాకు సపోర్ట్గా నువ్వు ఇది చెయ్యి, నాకు సపోర్ట్గా నువ్వు ఇది నీ ఛానల్లో చెప్పి ఆ ఛానల్లో చెప్పు, నేను నీ గురించి మాట్లాడతాను, నువ్వు నా గురించి మాట్లాడు, మనం పబ్లిసిటీ తెచ్చుకుందాము, మనము ప్రజల్లోకి బలంగా వెళ్దామని నేను ఏ ఒక్క రోజు కూడా గుండెల మీద చేసుకొని చెప్తాను అండి. ఏ ఒక్క అనలిస్ట్ కానీ, ప్యానలిస్ట్ కానీ, మీడియా పర్సన్స్ కానీ నేను ఏ రోజు ఫోన్ చేసి చెప్పలేదు నన్ను హైలైట్ చేయండి అని కానీ, నాకు ఎక్కువ స్పేస్ ఇవ్వండి అని కానీ, నన్ను ఇంటర్వ్యూలోకి పెట్టండి అని కానీ నేను ఏ రోజు మాట్లాడలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బికాజ్ ఒక జర్నలిస్టునో లేకపోతే ఒక అనలిస్టునో నా గురించి మాట్లాడు అని చెప్తే అక్కడే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందండి. అది మాట్లాడకూడదు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. నేను ఫోన్లు చేసి ప్రభావితం చేయడమో లేకపోతే నీకు నేను మంచి చేస్తానని చెప్పడమో నేను ఏ రోజు కూడా చెప్పలేదు. ఒకరోజు కేఎస్ ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ చూడని ఎంత చక్కగా మాట్లాడతానని నా గురించి అన్నాడు. నేను తర్వాత వరకు థ్యాంక్స్ కూడా చెప్పాను. బట్ నేను ఎవరికి కూడా అండి ఇంతవరకు ఒకరికి ఫోన్ చేసి నాకు సపోర్ట్గా నువ్వు మాట్లాడు, నాకు సపోర్ట్గా నువ్వు ఇది చెయ్యి, నేను ఎదగాలి, నేను లీడర్ అని నేను నిరూపించుకుంటాను. నేను ఏ రోజైనా మీతో ఎక్కడైనా ఈ 5 ఏళ్ల ప్రయాణంలో నేను చెప్పానండి నేను ఒక లీడర్ని, నేను వెనకాల నేను ఇంతమందిని నడుపుతున్నాను, నా కోసం మీరు ఇది చేయండి అది చేయండి నేను ఏ రోజని చెప్పాను? అవసరం లేదు. మాకు ఒక్కడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను కార్యకర్తని, అందరిలో నేను ఒకని. నేను ఏ రోజు కూడా నేను ఒక పెద్ద కార్యకర్తని, నేను ఒక పెద్ద హీరోని, అది అవతలవాడు చూసేవాడికి మన మీద ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది అంతే తప్ప మనం ఒపీనియన్స్ మనం ఏర్పరచలేము. నీకు తెలుసా నేను గొప్పోడిని అంటే ఇంకా నా కాలు నేను మొక్కుకున్నట్టు ఉంటుంది. ఈ కుహనా మేధావులందరూ, ఈ డబ్బులు కమ్ముడు పోయే వాళ్ళందరూ, ఈ భజన చేసే వాళ్ళందరూ లేకపోతే సమాజం బాగుంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఈ విషయంలో నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. రేపొద్దున వాళ్ళు వచ్చి మమ్మల్ని విమర్శ చేసినా అప్పుడు వచ్చేసి నన్ను కూడా అంటారు, చూసావా ఆ రోజు సపోర్ట్ చేసావు, ఈరోజు చేసుకొని. ఒకడు విమర్శ చేసినంత మాత్రాన మనకి ఏం కాదు, ఒకడు మనల్ని తిట్టినంత మాత్రాన మనకి ఏమీ పోదు. ప్రజలన్నీ గమనిస్తుంటారు. ప్రజలు వివేకవంతులు, ప్రజలు మంచివారు, ప్రజలు అన్నీ ఆలోచిస్తారు. ప్రజలకే వదిలేద్దాం. మనమేమి వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకోవడమో, తిరిగి తిట్టడమో, లేకపోతే అది ఇది అని చెప్పుకోవడం మనం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను కదండి,
మనకు నచ్చకపోతే నవ్వి పక్కకు పొమ్మని మా నాయకుడు నాకు చెప్పాడు. నేను మా నాయకుడు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తాను. మా నాయకుడి అడుగుజాడల్లో మేము నడుస్తాం. మా నాయకుడి మాటే మాకు శిరోధార్యం. మా నాయకుడు ప్రదీప్ ఇది నువ్వు చెయ్యి అంటే చేస్తాం, లేదు అంటే సంతోషం. ఎందుకంటే నేను ఇక్కడ ఉండేది మా నాయకుడి కోసం, నా సొంత ప్రాపకం కోసము, నేను ఎదగాలనో, నేనేదో నాయకుడిగా ఒక ఉద్భవించాలనో నాకు ఆశలు లేవు. నాకు ఒక్కడే నాయకుడు. నేను ఆ నాయకుడికి నేను కార్యకర్తను.